నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తెలుగు జాతికి కళంకంగా మారిన రాజకీయం, తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే కుట్రలు, తెలుగు జాతి నిద్రలో కూడా ఉలిక్కిపడే దగాకోరుతనం, ఇలా చెప్పుకుంటూ పోతే దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వచ్చిన ఘనకార్యాల గురించి చాలానే చెప్పొచ్చు. నయవంచన, వెన్నుపోట్లు, కుట్రలు, పన్నాగాలు, హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు, తడిగుడ్డతో గొంతులు కోయడాలు, నమ్మించి నట్టేట ముంచడాలు, ఇలా ఎన్నెన్ని చేసినా అవన్నీ అబద్ధాల పునాదుల మీద చేయడం చంద్రబాబు ప్రత్యేకత. నోరు తెరిస్తే అబద్ధం, పాలన అబద్ధం, రాజకీయం అబద్ధం, నవ్వు అబద్ధం, నడత అబద్ధం, హామీ అబద్ధం, ఆయన ఇచ్చే అభయం అబద్ధం. తన కుట్రలు బయటపడి ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా సరికొత్త అబద్ధంతో ప్రజల ముందు రోత రాజకీయాలు చేయగల అసత్య హరిశ్చంద్రుడు చంద్రబాబు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అది నోరా, అబద్ధాల స్టోరా? చంద్రబాబు రాజకీయం చూసినా, పాలన చూసినా, ప్రసంగం విన్నా అందరికీ వచ్చే సందేహం అదే. చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు మాత్రమే కాదు, రాజకీయాలు, పరిపాలన కూడా అబద్ధాల పునాదుల మీదే సాగుతుంది. చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు, చేస్తున్న అక్రమాలు దాచేయడానికి అబద్ధాలు. ఈ అబద్ధాల చంద్రన్ని అదిరిందయ్యా చంద్రం అంటూ గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా రోత రాతలు అబద్ధం. నాలుక మడత పెట్టడంలో చంద్రబాబు చాకచక్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు అలా ఉంటే పచ్చముఠా ఇంకోలా ఎందుకుంటుంది? అందుకే అటు ఐటీడీపీ నుంచి ఇటు టీడీపీ నేతల దాకా అందరూ పచ్చి అబద్ధాలతో పేట్రేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద నిస్సిగ్గుగా అసత్య ప్రేలాపనలు ప్రేలుతున్నారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ చేసేవి కొన్నున్నాయి. కుట్రలు, కుతంత్రాలు చేయటం, అబద్ధాలు చెప్పటం. అధికారంలో ఉన్నప్పుడు వీటిని చేయటంలో మరింత దూకుడును ప్రదర్శిస్తారు చంద్రబాబు. అబద్ధాన్ని, మోసాన్ని కలిపేసి సరికొత్త కుట్రలు పన్నటం నుంచి రాజకీయం అయినా, పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవ్వలీలగా చెప్పటంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అబద్ధాల పుట్ట అన్న తరహాలో ఎలాంటి చోటైనా, ఎలాంటి సందర్భంలో అయినా అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై కూడా ఇదే తరహాలో అబద్ధాలు ఆడేస్తున్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్న నిజం దాచేసి 5.5 కోట్ల మంది ప్రజలను అబద్ధాల అంచనాలతో మాయ చేస్తున్నారు. చంద్రబాబే అలా ఉంటే ఇక పచ్చముఠా మామూలుగా ఎందుకుంటుంది? అందుకే అసత్యాలతో వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతోంది. ఒకవైపు ఎల్లో మీడియా, మరోవైపు ఐటీడీపీ, ఇంకోవైపు టీడీపీ నేతలు అంతా కలిసి వైఎస్ఆర్సీపీకి హత్యా రాజకీయాలు ఆపాదించడానికి నానా కుట్రలు చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారన్న కుట్ర సిద్ధాంతం మీద దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని అలానే పన్నాగాలు పన్నుతున్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలకు తమ కుటుంబం బాధిత కుటుంబంగా మారిందని, అసలు తెలుగు రాష్ట్రాల్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడిగి పారేయటంతో పచ్చముఠాకి చెమటలు పట్టాయి. వంగవీటి మోహనరంగ, వైఎస్ రాజారెడ్డి, పింగళి దశరథరాం, ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చముఠా హత్యా రాజకీయాలకు బలైపోయిన వాళ్ళెందరో. అందుకే చంద్రబాబు హత్యా రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా వివరించడంతో పచ్చముఠా పచ్చి అబద్ధాలతో విషం కక్కటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి హత్యా రాజకీయాలు ఆపాదించడానికి దిక్కుమాలిన అబద్ధాలను వల్లెవేయటం ప్రారంభించింది పచ్చమూక. జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఎలా అన్నారు? మీరు ప్రూవ్ చేయగలరా? మీ దగ్గర ఆధారం ఏమి ఉండదు అనేస్తారు అంతే. అతను జగన్మోహన్ రెడ్డి కొడతాడట. జగన్మోహన్ రెడ్డి గారు కొడతారో, తిడతారో, అన్నా అని ప్రేమిస్తారో, ప్రేమగా మాట్లాడతారో, రండి ఒక్కసారి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో 10 నిమిషాలు మాట్లాడి కూర్చొని వెళ్ళిపోండి. మీరు తర్వాత మీ మనసు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానం మారకపోతే నన్ను అడగండి. సచ్ ఎ లవ్లీ పర్సన్. ఆయన మనస్తత్వం వెన్నలాంటిది. ఈరోజు కూడా నేను అతిశయోక్తి కోసం కాదు, లేకపోతే నేనేదో మార్కులు కొట్టేయటం కోసం కాదు,
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తిని అన్నా అన్నా అని మాత్రమే సంబోధిస్తాడు. మీలాగా ఏమండి ఏమై ఇట్రా ఇది కాదు. ఈ ఫెడరల్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కొంతమందిలాగా. దారుణమైన అబద్ధాలను పచ్చముట అంత అవలీలగా ఎలా చెప్పగలుగుతోందంటే వాళ్ళ అధినాయకుడు చేసే రాజకీయం కుట్రలు అన్ని అబద్ధాల పునాదుల మీదే కాబట్టి. రాజకీయం అయినా, నమ్మక ద్రోహమైనా, వెన్నుపోట్లైనా, కుంభకోణాలైనా అన్నింటినీ అబద్ధాల పునాదుల మీద చేయటం చంద్రబాబు ప్రత్యేకత అని రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడంలో నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడంటూ వాడవాడలా తిరుగుతూ పచ్చి అబద్ధాలు చెప్పారు చంద్రబాబు. సంపద సృష్టించాలి, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం, సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలియాలి, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విన్నారుగా ఈ కోతలు? కాదు పచ్చి అబద్ధాలు. కానీ అధికారంలో కూర్చున్న తర్వాత కానీ ప్రజలకు అసలు నిజమేంటో అర్థం కాలేదు. సంపద సృష్టించాలి, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం, సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలియాలి, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడంలో కాదు, అప్పులు సృష్టించడంలో, ఆ అప్పులు ఎక్కడ ఖర్చు చేశారో ఎవరికీ అర్థం కాకుండా మాయం చేయటంలో నిష్ణాతులు. అందుకే ఇప్పుడు చంద్రబాబు పుణ్యవాణి ఆంధ్రప్రదేశ్ అప్పుల భూమిలో కూరుకుపోతోంది. కేవలం 23 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 3,63,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసింది. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపుకు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,63,000 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారన్న ప్రశ్నకు మాత్రం పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో చంద్రబాబు చెప్పిన నయవంచన అబద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నమ్మించి నట్టేట ముంచటంలో చంద్రబాబు చాకచక్యం తెలుగు ప్రజలకు తెలియంది కాదు. అయినా పదే మోసం చేయటంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు ఏపీ ప్రజలకు సూపర్ 6 పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారు. సూపర్ 6 బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ అంటూ ఎడాపెడా హామీలిచ్చారు. నీకు 15,000, నీకు 18,000 అంటూ టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టారు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం వంటి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. అసలు ఉద్యోగాలే లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత చంద్రబాబుది. ఇక ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలని చావు కబురు చల్లగా చెప్పాడు అచ్చెన్నాయుడు. ఆడవాళ్ళకి నెలకి 1,500 అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? విన్నారుగా, సూపర్ 6 హామీల అమలు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికల దాకా అన్ని అబద్ధాలు. ఆ మాటకొస్తే అసలు చంద్రబాబు రాజకీయం నుంచి పాలన దాకా, కుట్రల నుంచి మోసాల దాకా అన్ని అబద్ధాల పునాదుల మీదే మొదలవుతాయి, ముగుస్తాయి. జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన పచ్చముట ఇప్పుడు తమ పాలనలోని అరాచకాలను కప్పిపుచ్చటానికి రోత అబద్ధాలను చెబుతూ 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తోంది. నిజం చెప్తే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి మునిశాపం. ఈ మాట ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆ అబద్ధాల మాటున కుట్రలుంటాయి, కుతంత్రాలుంటాయి, పన్నాగాలుంటాయి, వెన్నుపోటు పన్నాగాలు ఉంటాయి, నయవంచన స్కెచ్ ఉంటుంది. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలని ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. అవి ఎంత పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అలానే తమ ఆటవిక పాలనని, ఆర్థిక విధ్వంసాన్ని, అవినీతిని అన్నింటినీ అబద్ధాల మాటునే కొనసాగిస్తున్నారు. ఇక అమరావతి విషయంలో అయితే అడుగడుగునా అసత్యాలు, అబద్ధాలే. సాధారణంగా అబద్ధాలు అందరూ చెప్తారు. కానీ చంద్రబాబు చెప్పే అబద్ధాలు మాత్రం ఊహకందని కుట్రలకు, ఊహించలేని విధ్వంసానికి పునాదులు. ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే వెన్నుపోట్ల నుంచి కుంభకోణాల దాకా ప్రతి కుట్ర వెనుక అందమైన అబద్ధం ఉంటుంది.
ఇప్పుడు అమరావతిని చూడండి. ఆయన అమరావతి గురించి చెప్పిందేంటి? అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అని. అంటే అమరావతి స్వయం సమృద్ధ నగరం. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా తన ఖర్చులను, తన అప్పులను కూడా తానే సమకూర్చుకునే స్థాయి ఉన్న రాజధాని అమరావతి అంటూ అందమైన అబద్ధం చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతోందేంటి? అమరావతి పేరుతో దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇంత చేసినా అమరావతి నిర్మాణం అంగుళం కూడా ముందుకు సాగటం లేదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. మరోవైపు పాలకులు మాత్రం అమరావతి మాటున అవినీతి వ్రతాన్ని యమజోరుగా సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఏ మాత్రం అర్హత లేదని ఏపీ ప్రజలకు అర్థమైనా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అమరావతిని పట్టుకొని వేలాడుతూనే ఉంది. 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని వెక్కిరించడానికి కుట్రలు చేస్తూనే ఉంది. నిజానికి తన రాజకీయ స్వార్థం కోసం దేవుడి పవిత్రత మీదే అబద్ధం చెప్పిన ఘనుడు చంద్రబాబు. తిరుమల లడ్డూ కేంద్రంగా చంద్రబాబు చెప్పిన అసత్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో చేప నూనె కలవలేదు. తిరుమల లడ్డూ పవిత్రతకు ఎలాంటి భగ్నం కలగలేదు. సిబిఐ సిట్ తేల్చి చెప్పింది. లడ్డూలో జంతువుల కొవ్వు అన్నది కేవలం చంద్రబాబు కొవ్వెక్కిన కూతలు, కుట్రలే అని ప్రపంచానికి తెలిసిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఎవరు ఊహించని విధంగా, మరింత రాక్షసంగా, మరింత పైశాచికంగా ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతను అపహాస్యం చేసే స్థితికి దిగజారిపోయింది చంద్రముఠ. తిరుమల లడ్డూలో బాత్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్స్ అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు విని ఇంత నీచమైన స్వభావం ఉన్న మనుషులు కూడా ఉంటారా అని హిందూ సమాజం అంతా నిర్ఘాంతపోయింది. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెబితే ప్రజలు నమ్మేస్తారన్న సిద్ధాంతాన్ని ఎల్లో బ్యాచ్ ఎలా అమలు చేస్తుందని చెప్పటానికి తిరుమల లడ్డు ఒక ఉదాహరణ మాత్రమే. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అని అబద్ధం చెప్పి 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేయటమే కాదు, అమరావతి కేంద్రంగా అనేక అబద్ధాలను చెప్తూ రైతులను నిలువునా ముంచేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లిడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్స్ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడుతున్నారు. మొదటి విడత సమీకరణ కింద 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, వాణిజ్య, కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని చంద్రబాబు, మంత్రి నారాయణ పదే చెప్తున్నారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే తమ భూదాహం తీరాల్సిందే అని తేల్చేశారు. ఇక అమరావతి నిర్మాణాల మాటను సాగుతున్న అవినీతి, ఆ అవినీతిని కప్పిపుచ్చటానికి పచ్చముఠా చెబుతున్న పచ్చి అబద్ధాలు అన్నీ ఇన్ని కావు. రాజకీయం అయినా, కుంభకోణమైనా, నయవంచన అయినా, నట్టేట ముంచటం అయినా అన్ని కుట్రలకు చంద్రబాబు మొదట వాడే ఆయుధం అబద్ధమే. సంపద సృష్టి అబద్ధం. ఆ అబద్ధం మాటున దాచిన చేదు నిజం అప్పుల సృష్టి. ఖజానా ఖాళీ పచ్చి అబద్ధం. ఆ అబద్ధం మాటున దాగిన నిప్పులాంటి నిజం సూపర్ 6 హామీలకు ఎగనామం. విజనరీ ముసుగే పెద్ద అబద్ధం. ఆ అబద్ధం మాటున దాచేసిన భయంకరమైన నిజం బాబుగారు చేస్తోన్న ఆర్థిక విధ్వంసం. నిప్పులాంటి మనిషిని అనే డైలాగ్ గలీజు అబద్ధం. ఆ అబద్ధం మాటున దాగిన ఒళ్ళు గగురు పొడిచే నిజం రాష్ట్రానికి వెన్నుపోటు. తన అవలక్షణాలను, కుట్రలను, కుతంత్రాలను, హత్యా రాజకీయాలను దాచేయడానికి క్షణానికొక అబద్ధం, నిమిషానికొక అబద్ధం చెప్తూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తోన్న బొంకుల బాబు ఇప్పుడు అవే అబద్ధాలతో ఏపీ భవిష్యత్తుకి సమాధి కట్టే పనిలో బిజీగా ఉన్నారు. అబద్ధాలు చెప్పటం, అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నటం. రాజకీయం అయినా, పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవ్వలేలగా చెప్పటంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అలానే చంద్రబాబు తాను నిస్సిగ్గుగా చేసే క్రెడిట్ చోరీకి ఆయుధంలా వాడేది
అబద్ధాలనే అంటారు రాజకీయ పరిశీలకులు. పక్కోళ్ల విజన్ ని పక్కా అబద్ధాలతో తన ఖాతాలో వేసుకోవటంలో చంద్రబాబుకున్న చాకచక్యం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఇదిగో ఒకసారి చూడండి. తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. విన్నారుగా, పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాను అనే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు, బడాయిలు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు తల్లికి వందనం లేనే లేదట. ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి నివ్వెరపోతోంది. తల్లికి వందనం రూపశిల్పి లోకేష్ అట. పైగా ఇదంతా చెప్పింది ఎక్కడో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలలో ఇదొకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలల్లో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతిలో కూర్చొని చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడేశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతం అవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. గత ప్రభుత్వం అందజేసిన అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్ ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందని సీఎం చంద్రబాబు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడికి పేరు మార్చి ఒక్క అబద్ధంతో దాన్ని లోకేష్ ఖాతాలో వేయడానికి విఫల ప్రయత్నం చేశారు చంద్రబాబు. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదాని చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి కారణంగా వైజాగ్ కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదాని పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదాని డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే అదానికి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్టణానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదాని పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదాని పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశామంటూ పచ్చి అబద్ధం ఆడేసి క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్లో చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదాని గ్రూప్ ఎండి కరణ్ అదాని. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదాని డేటా సెంటర్కి కొనసాగింపేనని తేలిపోయింది. ఇక భోగాపురం ఎయిర్పోర్టు విషయంలోనూ అంతే. స్థల సేకరణ నుంచి కేంద్ర అనుమతులు తీసుకురావటం వరకు అంతా జగన్ హయాంలో జరిగింది. ఎయిర్పోర్టు నిర్మాణం 90% వరకు జగన్ హయాంలోనే పూర్తయింది. 2014లో అధికారంలో ఉన్న వేళ భోగాపురం ఎయిర్పోర్టు వంకతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నించి బోల్తా పడ్డ చంద్రబాబు ఇప్పుడు జగన్ కట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ ని పచ్చి అబద్ధాలతో తన ఖాతాలో వేసుకున్నారు. హత్యా రాజకీయాల నుంచి అవినీతి దాకా తాము చేసే నానా దరిద్రాలకు అబద్ధాలనే పునాదులుగా ఉపయోగించే పచ్చముట్ట ఇప్పుడు అవే అసత్యాలతో వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కటం చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.